హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం నిసర్గధామ అనే ప్రదేశం గురించి తెలుసుకుందాం. వీడియోను ప్రారంభిద్దాం. మీకు వీడియో నచ్చితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కావేరీ నిసర్గధామ డెల్టా, దీనిని స్థానిక ప్రజలు ద్వీపం అని పిలుస్తారు. ఇది భారతదేశంలోని కర్ణాటకలోని కొడగు జిల్లాలో కుశాల్నగర్ సమీపంలో కావేరీ నది ద్వారా ఏర్పడింది. ఇది రాష్ట్ర రహదారికి దూరంగా కుశాలనగర నుండి సుమారు 3 కిలోమీటరు (1.9 మైళ్లు) మరియు మడికేరి నుండి 30 కిమి (19 మైళ్లు), మైసూర్ నుండి 95 కిలోమీటరు (59 మైళ్లు) మరియు మంగళూరు నుండి 167 కిమి (104 మైళ్లు) దూరంలో ఉంది. ఇది కర్ణాటకలో సెలవుల గమ్యస్థానం. ఇది 64 ఎకరాలు ద్వీపం, దట్టమైన వెదురు తోటలు, గంధం మరియు టేకు చెట్లతో కూడిన పచ్చని ఆకులతో. ఈ ద్వీపం వేలాడే తాడు వంతెన ద్వారా చేరుకోవచ్చు. జింకలు, కుందేళ్లు, నెమళ్లు మరియు పిల్లల ఆట స్థలంతో పాటు ఆర్కిడారియం కూడా ఉన్నాయి. సందర్శకులు నది వెంబడి కొన్ని లోతులేని మరియు సురక్షితమైన ప్రదేశాలలో నీటిలోకి ప్రవేశించడానికి అనుమతించబడతారు. ఏనుగు సవారీలు మరియు బోటింగ్ ఇతర ఆకర్షణలు. ఇది అటవీ శాఖ ఆధ్వర్యంలో నడిచే అతిథి గృహం మరియు ట్రీటాప్ వెదురు కాటేజీలను కూడా కలిగి ఉంది. కళ్లను, మనస్సును మైమరిపించే అద్భుతమైన ప్రకృతి దృశ్యాలకు స్వర్గధామం కూర్గ్ హిల్ స్టేషన్. ఇక్కడి లోయల్ని, కొండ ప్రాంతాలను ఉదయభానుడి లేలేత కిరణాలు తాకకమునుపే కప్పివేసే పొగమంచు ప్రతి ఒక్కరి మనసును పులకరింపజేస్తుంది. లెక్కలేనంత విస్తీర్ణంలో సాగయ్యే వరిపొలాల పచ్చదనం, కాఫీ, నారింజ తోటల సౌందర్య సరాగాలు, మిరియాలు, యాలకుల మసాలా గుబాళింపులు. వెరసి కూర్గ్. దేశంలో పేరెన్నిక గన్న హిల్ స్టేషన్లలో కూర్గ్ ఒకటి. ఇది కర్ణాటకలోని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పర్యాటక కేంద్రమైన మైసూర్కు ఇది 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. సముద్ర మట్టానికి 1170 అడుగుల ఎత్తున గల కూర్గ్ హిల్ స్టేషన్ మరో పర్యాటక ప్రాంతమైన కొడగు కు జిల్లా కేంద్రం. ప్రతి సంవత్సరం అక్టోబరు నుండి మార్చి నెలాఖరు దాకా కూర్గ్ను సందర్శించేందుకు అనువైన కాలమని స్థానికులు చెబుతుంటారు. పూర్వకాలంలో కొడగు రాజు ముద్దురాజ తన రాజధాని నగరంగా ముద్దురాజకేరి ని పరిపాలించినట్లు చరిత్ర కథనం. 1681లో ఆయన తన రాజధాని పేరును మడికేరి గా మార్చగా అదే కాలక్రమంలో కూర్గ్ గా స్థిరపడినట్లు తెలుస్తోంది. ఆనాటి నుంచే ఈ ప్రదేశం కాఫీ, నారింజ తోటలకు ప్రసిద్ధిగాంచింది. ఆనాటి రాచరిక వైభవాన్ని చాటిచెప్పే పలు ప్రదేశాలు నేటికీ కూర్గ్కు తలమానికంగా నిలుస్తున్నాయి. అలాగే కర్ణాటకకు చెందిన కావేరీ నది పుట్టిన తలకావేరీ గల ప్రాంతంగా కూడా కూర్గ్కు విశేష ప్రాముఖ్యం కలదు. ఆద్యంతం కమనీయం బైలే కుప్పే. కూర్గ్ సమీపంలో చూడదగ్గ వాటిలో టిబెటన్ స్వర్ణ దేవాలయం గా పిలవబడే బైలే కుప్పే ప్రసిద్ధిగాంచింది. ఇక్కడి అద్భుతమైన శిల్పకళకు ప్రతి ఒక్కరూ ముగ్ధులవక మానరు. ఇక్కడ సుమారు 5,000 మంది బౌద్ధ భిక్షువులకు విద్యాబుద్ధులు నేర్పుతుంటారు. ఈ ప్రాంతమంతా చూడటానికి గతంలో అనేక వివాదాల చరిత్రను కలిగి ఉన్న ఈ కూర్గ్ పరిసర ప్రాంతాలను పరిపాలించిన లింగాయత్ రాజులే ఈ ప్రాంతాన్ని కూడా పాలించినట్లు కొంతమంది స్థానికులు విశ్వసిస్తారు. ఈ లింగాయత్ రాజులే మడికేరి ని రాజధానిగా స్థాపించగా టిప్పు సుల్తాన్ 1785లో తన సామ్రాజ్యంలో కలుపుకున్నట్లుగా చరిత్ర చెబుతోంది. అయితే బ్రిటిష్ పాలకుల సహాయంతో మహారాజా వీరరాజేంద్ర కూర్గ్ను విముక్తం చేయటంలో విజయం సాధించాడని, ఆయన ఇక్కడి ప్రకృతి ప్రదేశాలతో కూడిన ఆహ్లాదకరమైన హిల్ స్టేషన్గా దీనిని అభివృద్ధి చేశారని మరో కథనం. కొద్దికాలం మాత్రమే స్వేచ్ఛను అనుభవించిన ఈ ప్రాంతం చివరి రాజైన చిక్కవీర రాజేంద్రను అదుపులోకి తీసుకున్న బ్రిటిష్ పాలకులు 1834లో కూర్గ్ను తమ అధీనంలోకి తీసుకున్నారు. చూడదగ్గ ప్రాంతాల విషయానికి వస్తే లెక్కలేనంత విస్తీర్ణంలో చక్కగా ఒదిగిపోయిన కూర్గ్ కాఫీ తోటల సౌందర్యం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇక్కడి విభిన్నమైన కాఫీ మొక్కల గురించి తెలుసుకోవాలంటే గైడ్ సహాయం తీసుకోవడం మంచిది. ఇక్కడ ప్రధానంగా ఆరేబికా, రోబస్టా అనే 2 రకాల కాఫీ గింజలు పండుతాయి. ఈ తోటల గుండా నడచి వెళ్తుంటే ఒక్కోసారి మన కాళ్లు పూర్తి నీటిలో మునిగిపోతుంటాయి.
కూర్గ్లోని కావేరీ నదీ తీరంలోని డ్యూబారే అడవి సమీపంలో గల డ్యూబారే ఎలిఫెంట్ క్యాంప్ చూడదగ్గ మరో పర్యాటక ప్రదేశం. నిజానికి ఇది ఏనుగులకు శిక్షణనిచ్చే ఒక శిబిరం. ఏనుగులను పట్టే అలవాటును ఇప్పుడు అక్కడ నిలుపు చేశారు. అక్కడి క్యాంపులోని ఏనుగులను స్నానం చేయించడానికి, శుభ్రపరచడానికి నదీ తీరానికి తీసుకువస్తుంటారు.